ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు 29వ తేదీ జూన్ నుంచి 5వ జూలై వరకు కూడా ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటి చూసుకున్నట్లయితే రాహు కుంభరాశిలో సంచరిస్తున్నారు, మీనంలో శని, మేషరాశి నుంచి వృషభ రాశిలో శుక్రుడు మారుతున్నాడు ఈ వారం. అలాగే రవి గురువులు మిథునంలోని, కుజుడు కేతువు చంద్రుడు ఈ యొక్క సింహరాశిలో, చంద్రుడు 29వ తేదీ అక్కడే ఉంటున్నాడు, 29, 30 తేదీలు. ఇక తులారాశి వరకు తన యొక్క ప్రయాణం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నాలు తెలియని వారు రాశి నుంచి హ్యాపీగా చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే లగ్నం రాశి కంటే ఇంకా మైన్యూట్గా వెళ్తుంది కాబట్టి లగ్నం నుంచి చూసుకోండి అని చెప్తూ ఉంటారు. లగ్నం తెలియదు, అభ్యంతరం లేకుండా హ్యాపీగా మీరు రాశి నుంచి చూసుకోవచ్చు, ఏం టెన్షన్ పడకండి. చాలామంది అడుగుతున్నారు ఈ క్వశ్చన్, అందుకే మరీ ఇంత క్లారిటీ ఇస్తున్నా. వీరికి ఎటువంటి విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, మీరు ఏ దేవత ఆరాధన, ఏ గ్రహాల యొక్క కలయిక వల్ల మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ ఆలయాలకు వెళ్తే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ అందరికీ చక్కటి ఫలితాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి ఏలినాడిసిన 2లో ఉన్నది, ఇంక ఎండింగ్లో ఉంది, ఇంకొక రెండు సంవత్సరాల 4 నెలల్లో అయిపోతుంది అనేటువంటి దీంట్లో ఉన్నారు. ఇందులో నేను చెప్పేది ఒకటే, ఏలినాడిసిన అంటే ఏదో భయపడ్డం కాదు. 2వ స్థానం ధనస్థానము, కుటుంబ స్థానము. ధన కుటుంబ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అది కాకుండా కుంభం వారికి లగ్నంలో రాహు, తెలియని అపోహలు, ఏదో జరుగుతుందనేమో అనేటువంటి భయం, ఏం చేయాలని, ఇలా జరిగింది కదా, ఇలా కల వచ్చింది కదా, ఇలా స్వప్నం వచ్చింది కదా, ఇలా జరిగింది కదా, ఏమవుతుంది ఏంటో అనేటువంటి సంశయం పడుతూ ఉంటారు. ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే మరొక విషయం ఏంటంటే, సప్తమంలో కుజకేతులు ఉన్నందుకు పార్ట్నర్షిప్స్, ప్రేమ వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాల పట్ల, ముఖ్యంగా తోబుట్టువులతో ఏదైనా పార్ట్నర్షిప్ చేసుకునేటువంటి అంశాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి వాహన కొనుగోలు, వాహన అమ్మడం కొనుగోలు చేస్తూ ఉంటారు. అటువంటి వారికి వాహనం సొంతంగా ఏదైనా కొనుగోలు చేద్దాం అనుకునేటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. ఇక షేర్ మార్కెట్లో కొంచెం జాగ్రత్తగా అనుభవం ఉన్నటువంటి వారికి కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాస్త సంతానం విషయంలో కొద్దిపాటు స్ట్రెస్ ఉంది. కాకపోతే గురువు రవి పంచమ స్థానంలో ఉన్నందుకు ఇంట్యూషన్ బాగా పనిచేస్తూ ఉంటుంది. కాకపోతే మీరు ఎట్టి పరిస్థితుల్లో 29, 30 తేదీలు వివాహ నిర్ణయాలు, పార్ట్నర్షిప్స్, లేనట్లయితే కొంతమందికి బ్యాక్ పెయిన్స్ లాంటివి ఉన్నప్పుడు ఏదైనా కొత్త చికిత్సలు చేయించుకుంటారు. అటువంటి చికిత్సలు చేయించుకునేటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించండి. అలాగే కుంభం వారికి ముఖ్యంగా ఈ 4వ అధిపతి ఎప్పుడైతే 4వ స్థానంలో ఉన్నాడో, ఎవరికైనా సరే కొంతమంది కొన్ని పరిచయాల వల్ల, స్నేహితుల వల్ల రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి, లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు, అటువంటి విషయాలకి కొంతవరకు అనుకూలత అయితే ఖచ్చితంగా ఉంది. అయితే మీరు ఏదైనా సరే సమాజం పట్ల లేదా యూట్యూబ్లో కొన్ని సోషల్ మీడియాస్లో మాట్లాడేటప్పుడు ముఖ్యంగా మంగళ ఆదివారాలు కాస్త జాగ్రత్త వహించాలి. ఇక వ్యాపార ధనయోగాలు, అందులో ముఖ్యంగా కన్స్ట్రక్షన్స్, ట్రాన్స్పోర్టింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి చక్కటి అనుకూలమైనటువంటి యోగాలు బలంగా చూపిస్తున్నాయి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? విష్ణు సహస్రనామాల యొక్క శ్రవణము, పఠనము చేయండి. అలాగే కాస్త ధ్యానము, చాలా మటుకు ఏంటంటే పంచమ స్థానంలో రవి ఉన్నందుకు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రము, సూర్య నమస్కారాలు చేసుకోవడం అనేటువంటి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. సుదర్శన హోమం లాంటిది కూడా ఇంట్లో చేయించుకుంటే మంచిది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవతారాధనతో పాటు గోవులకు కాస్త క్యారెట్స్, గ్రాసము, నవగ్రహాల్లో కుజ కేతు రాహుగ్రహం దగ్గర, ఎందుకంటే లగ్నంలో రాహు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఏమైపోతుందంటే ఏదో ఆలోచనలు, ఏదో నిగూఢమైనటువంటి విషయాలు తెలుస్తున్నట్టుగా అనిపించడం, ఎవరికీ కనబడినటువంటి వినబడినటువంటిది కూడా మీకే వినిపిస్తున్నట్టుగా అనిపించడం, విచిత్రంగా ఉంటూ ఉంటుంది. ఎందుకంటే రాహు సహజంగానే మనకి రాహుకేతువుని విచిత్ర గ్రహాలుగాను, ఛాయాగ్రహాలుగా చెప్పారు. కాబట్టి ఈ యొక్క ధోరణి మీకు ఎక్కడా కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ఉండాలంటే ఓం దుమ్ దుర్గాయ నమః అనే నామస్మరణ ఉదయం పూట చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. చాలామందికి ఏంటంటే కొన్ని అపోహలు ఉన్నాయండి. అంటే ఎటువంటి అపోహలు అంటే, ఏలినాడు శని నడుస్తుంది నాకేమీ కలిసి రాదు, అష్టమ శని నడుస్తుంది నాకేమీ కలిసి రాదు, అర్ధాష్టమ శని నడుస్తుంది నాకేం కలిసి రాదు, ఇలాంటి అపోహలకి మీరు ముందు
ఎక్కడ శాస్త్రంలో ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తే ఏమీ కలిసి రాదు, వాడు ఎందుకు పనికిరాడని లేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరినైనా చూపించమనండి, ఏమంటే ఇవి నడిచేటప్పుడు అసలు ఏమీ కలిసి రాదని ఉందా, అలా ఏం లేదు. అలా అయితే పీఎం మోడీ గారు పీఎం ఎవరు ఏలినాడు శనిలో, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, జగన్ గారు కావచ్చు, స్వర్గీయ ఎన్టీ రామారావు కావచ్చు, వీళ్ళందరూ ఏలినాడు శని, అష్టమి శనిలోనే అయ్యారు. నేను మీకు మళ్ళీ వీళ్ళవే ఎందుకు చెప్తున్నానంటే మన కళ్ళ ముందు తెలుసు కాబట్టి. సో శని సమయంలో చాలామంది భయపడుతూ అయ్యో ఏమి కలిసి రాదేమో, నా లైఫ్ ఇంతేనేమో, దారిద్ర్యం ఇంతనేమో అనుకుంటుంటారు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే శని భగవానుడు కేవలం ఆలస్యము, కష్టాలు మాత్రమే కదా ఆయన ఇచ్చేది. ఎవరి జన్మజాతకంలో అయినా ఆయన స్థితి ముఖ్యంగా కర్మకారకుడు అంటారు. అంటే మనకు ఒక జాబ్ రావాలి, ఆయన వల్లే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, జాబ్. మనకి ఆయుష్ ఉండాలి. చూడండి, ఎన్ని యోగాలు ఉన్నా మనకు కావాల్సింది ఏంటి? ఆయుష్ లేకపోతే ఎన్ని యోగాలు ఉన్నా వ్యర్థమే. కాబట్టి ఆయుష్ని ఇచ్చేవాడు కూడా శని భగవానుడే. మనం చక్కగా నడవగలుగుతున్నాం, మోకాళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉందండి. శాటర్న్ మోకాళ్ళకి కారకుడు, కాళ్ళకి కారకుడు శని భగవానుడు. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క శని భగవానుడు ఆయుష్ని మరియు ఉద్యోగాల్ని, వ్యాపార అభివృద్ధిని, మన కర్మని నిర్దేశించేటువంటి గ్రహం. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎంతసేపు సేనానికి నమ్మో కష్టాలు ఇస్తాడు ఇది కాదు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను చూడండి. తండ్రి గారు ఏదో మందలించాడు, స్కూల్లోకి సరిగా వెళ్ళట్లేదనో, చదవట్లేదు, లేదా తల్లి మందలించింది. మనం మందలించినటువంటి విషయాన్ని ఒక్కటే చూసుకుని తండ్రి అంటే కొడతాడు, తల్లి అంటే కోపగిస్తుందనే తీసుకుంటామా? తల్లి అంటే చక్కగా మనల్ని రక్షిస్తుంది, మనకి అన్నం పెడుతుంది, మనకేం కావాలో చూసుకుంటుంది. తండ్రి మన కోసం శ్రమిస్తాడని ఎట్లా చూస్తాం, అట్లాగే ప్రతి గ్రహానికి కూడా ఒక మైనస్ అనేది ఉంటే ఒక 10 ప్లస్లు కూడా ఉంటాయి. ఎంతసేపు మనం ఆ మైనస్ని చూడడం కాకుండా ప్లస్ కూడా చూడాలి. శుక్రుడు ఉన్నాడు, పాడైపోయాడు అనుకోండి, వివాహ జీవితం కూడా. కానీ అదే శుక్రుడు బాగుంటే వివాహ జీవితం బాగుండడం, సుఖాలు, భార్య, ధనం అన్నీ ఇస్తాడు. ఇక్కడ ఏమిటంటే మీ యొక్క ప్లానెట్ ఎలా ఉంది అనే దాన్ని మనం చూసుకోవాలి. కాలసర్ప యోగం ఉంది, అది జన్మజాతకానికి అప్లై చేయొద్దు అని పదే చెప్తున్నా. ఇది మీరు అర్థం చేసుకోండి. ముందుగా మీ యొక్క జన్మజాతకంలో అసలు నడుస్తున్న మహాదశ ఏమిటి, అంతర్దశలు ఏమిటి, మీకు ఏదైతే ప్లాంటరీ పొజిషన్స్ ఉన్నాయో దాన్ని బట్టి మీరు ఏ రంగాల్లోకి వెళ్తే బాగా రాణిస్తారు. మీకున్న టాలెంట్ ఏ రంగంలో మీరు వెళ్ళినట్లయితే అద్భుతంగా రాణిస్తారు. మీరే తక్కువ టాలెంట్ వాళ్ళని అనుకోవద్దు. ఎప్పుడు కూడా ప్రతి మనిషికి ఒక అద్భుతమైన టాలెంట్ భగవంతుడు ఇస్తాడు. అలా మీకు ధనయోగం దేంట్లో ఉంది? ఎవరితో పార్ట్నర్షిప్లో చేస్తే బాగుంటుందా, లేదా మీరు సింగిల్గా చేసుకుంటే బాగుంటుందా? అసలు వివాహ సమయం ఎప్పుడు వివాహం చేసుకోవాలి? అసలు వివాహం చేసుకునే సమయం చాలామంది తెలియక తప్పుడు సమయంలో చేసేసుకొని పాపం ఇబ్బంది పడుతూ ఉంటారు. తీరా చూస్తే వీళ్ళు చేసుకునేటువంటి సమయం సరైనది అయి ఉండదు. అలాగే గృహ కట్టుకోవడం కానివ్వండి, గృహ ప్రవేశాలు కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్ చేయడం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, ప్రతి దానికి కూడా మీకు మహాదశ, అంతర్దశ, గోచారము ఇవి ఎప్పుడు అనుకూలిస్తున్నాయి అని చెప్పి తెలుసుకొని తత్సంబంధించిన సమయంలో మనం చేయాలి. ఇప్పుడు చూడండి, మనం కొన్ని పనులు ప్రాక్టికల్గా ఆలోచిస్తే కూడా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ కరెక్ట్ కాదు అంటాం. ఎందుకంటే దానికి ఒక అనాలిసిస్ ఉంటుంది. ఏమంటే ఇప్పుడు స్కూల్స్ ఇంకా మొన్ననే స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. ఇప్పుడు మనం స్కూల్ డ్రెస్సులు అమ్ముదామంటే వెళ్ళదు. ఎందుకు? స్టార్ట్ అవ్వకముందు ఆ యొక్క డ్రెస్సులు అమ్మడం కానీ, బ్యాగులు అమ్మడం కానీ, షూలు అమ్మడం కానీ చేస్తారు. స్టార్ట్ అయిపోయి 2 నెలలకు నువ్వు అమ్ముతానంటే ఎవడు కొనుక్కునేవాడు? అప్పటికే కొనేసుకొని ఉంటారు. అది ఎలాగైతే బిజినెస్లో ఒక అనాలిసిస్, స్టాటిస్టిక్స్ ఎలా ఉంటుందో అలాగే జ్యోతిష్ శాస్త్రానికి కూడా మీకు ఫలానా మహాదశ నడుస్తుంది, మీకు ఫలానా అంతర్దశ నడుస్తుంది, మీరు ఈ మార్గంలో వెళ్తే చక్కటి రాజయోగాన్ని పొందగలుగుతారు, శ్రమిస్తున్నటువంటి మీ శ్రమకి ఫలితం ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రం ఎక్కడ కూడా మీరు ఏమీ శ్రమించకండి, ఇంట్లో కూర్చొని నిద్రపోతూ ఉంటే డబ్బులు ఇస్తుందని ఎక్కడ ఏ శాస్త్రంలో ఏ మహర్షి రాయలేదు. నువ్వు శ్రమించేటువంటి విషయాన్ని ఏ మార్గంలో నువ్వు గనక శ్రమిస్తే బాగుంటుంది అనేటువంటి చెప్పడం జరిగింది. అంటే నువ్వు ఏ మార్గంలో, నువ్వు పలానా మార్గంలో శ్రమిస్తావా, నువ్వు పలానా బిజినెస్ పెట్టుకుంటావా, నీకు బిజినెస్ యోగం ఉందా, వ్యాపార యోగం ఉందా, లేకపోతే ఉద్యోగ యోగం ఉందా, ఉంటే ఈ ఉద్యోగం ఎక్కడ నువ్వు ఉన్న స్థలంలోనా వేరే ప్రదేశానికి వెళ్ళాలా, లేదా నువ్వు వ్యాపారం చేసుకుంటే ఎటువంటి వ్యాపారం చేసుకోవాలి. మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గోచారం అనేటువంటిది ఒక 10%, 5% ఒక్కొక్కరి గ్రహస్థితిని బట్టి కొంతమందికి 15% కూడా ప్రభావం చూపిస్తుంది. కానీ మీరు జన్మించినప్పుడు మీరు ఒక పర్పస్ మీద భూమి మీదకి వస్తారు. ఆ పర్పస్ ఏమిటి, మీ గ్రహస్థితి ఎలా ఉంది, మీకున్న టాలెంట్ ఏమిటి, మీకున్నటువంటి గ్రహస్థితి దేనికి తోడ్పడుతుంది, మీరు ఎందుకు అనారోగ్యంతో బాధపడుతున్నారు, దానికి ఏ రెమెడీ చేసి చిన్నవండి. ఇది కలియుగం కాబట్టి చిన్న దానంతో, ఒక నామస్మరణతో, ఉద్యోగం రావట్లేదు చక్కగా ఓం
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయ నమః చేసుకోండి, అద్భుతంగా ఉంటుంది. లేదంటే హెల్త్ ఇష్యూ ఉంది, క్రీమ్ అచ్యుతానంత గోవింద, లేదా ఓం సర్వవ్యాధి ప్రసవని సర్వ మృత్యు నివారిణి అగ్రగణ్యాచింత్య రూప కలికల్మషనాశిని నమః అని చేసుకోండి. మనము లలితా సహస్రనామాలని ఒక్క నామం తీసుకొని చేసుకుంటే చాలు, దానికి మీకు రూపాయి ఖర్చు లేదు. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా చేసుకునేవి చాలా ఉన్నాయి. ఎంతసేపు మనం ఏదేదో పెద్ద పెద్ద ఖర్చులు పెట్టేసి వాళ్ళ చేతిలో మోసపోవడం వీళ్ళ చేతిలో మోసపోవాల్సిన అవసరం లేదు. ప్రతిసారి ఆపరేషన్ అవసరం ఎలా ఉండదో పేషెంట్కి చిన్న ట్యాబ్లెట్తో ఎలా తగ్గుతుందో అలా అలా పెద్ద పెద్ద దోషాలు ఉన్నాయి. మీ దగ్గర ధనం ఉంది, ఏమన్నా ఇంట్లో చండీ చేయించుకుందాం అనుకుంటున్నాను, పెద్ద నవగ్రహ శాంతి, మీ ఇష్టం అది. కానీ పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న వాటితో మీకు ఉపశమనం లభిస్తుంది అనేటువంటిది ఆలోచించండి. ఖచ్చితంగా మీకు ఉపశమనం లభిస్తుంది. ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఇంకా పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.